వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసిందో మేనిఫెస్టో డిస్సాటిస్ఫాక్షన్ కలిగించింది ప్రజల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఎందుకు అనంటే పెన్షన్ దాంట్లో పెన్షన్ ని సీరియస్ గా ఆయన అనుకున్న విధంగా పెంచలేదు. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి చెప్పిన దానికి వీడు చెప్పిన దానికి డిఫరెన్స్. రెండవది ప్రజలు ఎక్స్పెక్ట్ చేసినటువంటి అంశాలు ఏమైతే ఉన్నాయో రుణమాఫీలకు సంబంధించినటువంటి అంశాల్లో ఏదో ఒక హామీ ఇస్తారు అనేటువంటి అంశాలని అవి రాలేదు. పెద్దగా జగన్మోహన్ రెడ్డి ఒక ధీమాని చాలా స్పష్టంగా వ్యక్తం చేశారు. అదేంటి అంటే నేను 5 ఏళ్ళు మీకోసం పనిచేసి 5 సంవత్సరాల పాటు నేను మీకు 1,45,00,000 కుటుంబాలకి 2,75,000 కోట్ల రూపాయలు నేను డబ్బులు పంచాను. ఇన్నిసార్లు 23 సార్లు బటన్ నొక్కాను కాబట్టి మీరు నాకు 2 సార్లు ఎంపీకి ఎమ్మెల్యేగా బటన్ నొక్కడాన్ని సిన్సియర్ గా అడిగాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ప్రజల వైపు నుంచి ప్రజలు ఆశ ఇస్తానంటే ఆశపడతారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి అయితే ఖచ్చితంగా ఇస్తాడు అంటే ఇస్తాడు కాబట్టి ఇంకా ఎక్స్పెక్ట్ చేశారు. దాంట్లో నిరుత్సాహం ఏమైనా జరిగి ఉండొచ్చేమోనని నాదొక్కటి అనుమానం. ఒకటి. రెండవ అంశం ఏమిటి అని అంటే ఏదైతే సాంసరావు గారు ప్రస్తావన చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దీంట్లో అబద్ధాలు చెప్పారా లేకపోతే ఇంకోటి చెప్పారా, ఇష్టం వచ్చిన అబద్ధాలు చెప్పారు. దాంట్లో ఇంకోటి సందేహాలు అవి నీ భూమిని లాగేసుకుంటారు, నీ భూమి పత్రాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది, ఒరిజినల్ వాళ్ళ దగ్గరే ఉంటది, జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టుకుంటాడు, అమ్ముకుంటాడు, ఎట్లా ఎదుబడితే చెప్పి నిజంగా సాధ్యమైందండి. ఎవరన్నా ఏ ప్రభుత్వం అయినా కానీ జనం తిరగబడి కొడతారు. అసలు ఎవరు ఏ ప్రభుత్వం అయినా సరే ఇష్టం వచ్చే తన భూమి జోలికి వస్తే ఎవరు ఊరుకోరు. అది జరిగేది కూడా కాదు. ఈ రోజు పెన్షనర్ల డబ్బులు తీసుకొని పోయేసేసి మొత్తం అంతా పక్కన పెట్టేసేసుకొని వాళ్ళకి సరైన పెన్షన్ లెక్కలు కూడా ఇవ్వలేదని ఎక్స్పెక్ట్ చేసాము మనం ఎప్పుడైనా? పెన్షనర్ల డబ్బులు ఈ రోజు మొత్తం అంతా తాకట్టు పెట్టి దాని మీద అప్పులు తీసుకొని వచ్చేసి మొత్తం అంతా కూడా వాళ్ళకి పెన్షన్ డబ్బులు కూడా వాడేసేటువంటి ప్రభుత్వాలను మనం ఎప్పుడైనా చూసామా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో కూడా అంటే ప్లీజ్ ఓన్లీ 1 minute అండి, ఐఎమ్ నాట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో కూడా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి యొక్క ఫోటో కార్డ్ లో వస్తుంది అనేటువంటి భావన ప్రజల్లోకి పోయిందో అది మాత్రం విపరీతంగా వచ్చిందండి. మా ఆస్తి మీద అతందే ఉంది రేపు వద్దనే ఇవి కూడా తాకట్టు పెట్టేస్తారా, మద్యం 15 ఏళ్ల నుంచి నేను నిషేధం చేస్తాననేటువంటి టాక్ అయితే వచ్చింది. అది మాత్రం జస్ట్ ఇట్ ఈజన్ లేదు. దాంట్లో తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళు ఒకటి ఏంటి అంటే మీకు గవర్నమెంట్ పార్కులు తాకట్టు పెట్టారు, ఆఫీసులు తాకట్టు పెట్టారు, ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టారు, అమ్మారు. ఇవన్నీ మీ కూడా రేపు పొద్దున నీకు అమ్మడానికి ఏమో మీరే తాకట్టు ఏమంటే ఇది ప్రాక్టికల్ గా జరిగేది. పార్థసారథి గారు మీలాంటి వాళ్ళు ఇవన్నీ ఆయన బొమ్మేసుకున్నంత మాత్రాన తాకట్టు పెట్టాలని అమ్మడానికి కుదిరిస్తాయండి, కుదరదు. అయితే ఇవన్నీ కూడా ఏటికి నోటుకొచ్చినాయి చెప్పేశారు. ఇక్కడ ఎందుకు చెప్పటం అనేటువంటి దానిపైన ఎవరు కూడా భయపడతారు. ఇస్తానంటే